ఏం పేరు నీ పేరు? షాకిత్. నువ్వేనా షాకిత్ అంటే? అబ్బో ఫా. ఏం చూపిస్తావు నాకు మీ సెంటర్లో మీ స్కూల్లో? ఏం చూపిస్తావు? రోజు వస్తున్నావా? బాగుందా ఇక్కడ? బాగుందా? షాకిత్ నువ్వేనా షాకిత్? వెరీ గుడ్. టోటల్ ఎంతమంది? 9. ఏం కొంచెం బిలో ప్రాడక్ట్ లైన్ అయినా ఇక్కడ? హాస్పిటల్కి వెళ్ళారు, చూపించుకొని వస్తాం. చూపించుకోగానే వస్తామని చెప్పారు సార్. ఇంటికి వస్తాం. అదేలే. ఏం చదువుకున్నావమ్మా? ఈ అమ్మాయి ఆయా సార్ యాక్చువల్గా ప్రమోషన్. ఆమె రిటైర్డ్ అయిందా? ఎస్ సార్. ఆవిడ వెరీ గుడ్. ఎన్ని ఏళ్ళు అయింది ఆమె రిటైర్డ్ అయ్యి? 3 years. నువ్వు 3 years అయింది ఇక్కడ? మళ్ళీ నీకు ఆయా పోస్ట్ ఇచ్చారా? 2 years. మొన్న మినీ సెంటర్స్ కొన్ని అప్గ్రేడ్ చేశారు కదండి, వాళ్ళకి ఆయమ్మని ఇచ్చారా? ఇంకా లేదు సార్, అది ప్రాసెస్ జరుగుతుంది. ఓన్లీ శాలరీ ఒకటి పెంచారు అంతే కదా? టీహెచ్ఆర్ ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? రిజిస్టర్ సక్షమ అంగన్వాడీలో భాగంగా మనకి టీవీస్ ఆర్ఓ ప్లాన్స్ అది కూడా ఇచ్చారు సార్. టీవీ పిల్లలు వస్తారా? ఇంకా ఈరోజు వస్తారా? వచ్చేవాళ్ళు మొన్న వరకు ఇప్పుడు 10 గంటలకు అట్లా ఇంకా ఒకరిద్దరు వస్తారమ్మా? వస్తారా? మరి ఎందుకు అటెండెన్స్ అప్పుడే వేసేసావు? కొద్దిగా వెయిట్ చేయకపోయావా? ఎందుకు వెయిట్ చేయకపోయావా? ఇక్కడ మళ్ళీ పెట్టి కొట్టేసావు. కొద్దిగా వెయిట్ చేయండి కొద్దిసేపు. బాయిల్డ్ ఎగ్ ఇస్తారా? ఎప్పుడు 10కి ఇస్తారా? గుడ్డు ఇచ్చేసారా? కొద్దిగా వెయిట్ చేసి వేయాలా మీరు. ఇప్పుడు ఇక్కడ ప్రజెంటేషను ఆబ్సెంట్ దిద్దినావు. ఇది కొంచెం ఆత్రంగా ఉంది. ఈరోజే 5 మంది అనే నెంబరే లేదు. ఎన్ని నెలల్లో కూడా, ఏ నెలలో కూడా 5 అనే నెంబరే లేదు. ఏం సిడిపిఓ గారు చూడండి, అట్లా అనమాట. 5 అనే సంఖ్య లేదు ఎక్కడ కూడా, ఏ నెలలో కూడా. ఈరోజే 5 ఉంది. ఎందుకు ఇట్లా కొట్టివేతలు ఉండకూడదమ్మా సూపర్వైజర్ గారు? అమ్మా ఎన్ని కొట్టివేతలు ఉండకూడదు. కొట్టివేతలు ఉంటే అంతా గందరగోళమే. ఎందుకు రికార్డు పనిలేకనా ఉండేది? కొట్టివేతలు ఉంటే సెంటర్ మీద డౌట్ మాకు. నువ్వు కరెక్ట్ చేసేది కాదులే, నిన్నేమన్నాం లేదమ్మా. సూపర్వైజర్ బాధ్యత. లేకపోతే సూపర్వైజర్ మీరు ఒకటి కావాలా, ఒకటే అంతా అంతే. మరి మీనింగ్ ఏంది చెప్పండి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఈ పాత అయిందా? ఎందుకు ఇన్ని కొట్టివేతలు వస్తూ ఉన్నాయమ్మా? జాగ్రత్తగా రాసుకోవాలా. ఫస్ట్ పెన్సిల్తో రాసుకోండి. ఇక్కడ రాసావు కదా, మళ్ళీ కన్ఫామ్ అయినాక పెన్నుతో రాసుకో. టీచర్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్. ఇది ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఎంతమంది ఉన్నారు నీకు టీచర్? 19, 33 గర్ల్స్ బాయ్స్. ఏం వీళ్ళకి ఏమి ఇక్కడ ఏం లేవు సంతకాలు? ఫస్ట్ ఫేజ్వి వీళ్ళకి ఇవ్వలేదా? ఫస్ట్ ఫేజ్ కూడా బాలామృతం ఇచ్చారు. నువ్వు తొందరపడకు. పాలు రాలేదా? గుడ్లు రాలేదా? అంటే పాలు మొన్నే వచ్చేసారి ఒకేసారి కలిపి 2 లీటర్లు చొప్పున. నువ్వంతా కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ 2 లీటర్లు ఇచ్చావు కదా, మరి ఫస్ట్ ఫేజ్ ఎందుకు ఎగిరిపోయింది మొత్తం? ఎక్కడ? అదేందమ్మా ఆ సెంటర్లో వచ్చినాయి, మీ సెంటర్లో ఎందుకు రావు? ఎందుకు 9 ఇచ్చావు? తక్కువ ఉన్నాయా? మీరు ఇండెంట్ పెట్టుకోలేదా కరెక్ట్గా? మీరు సూపర్వైజర్ నువ్వు చూడాలమ్మా ఇవన్నీ ఇండెంట్ కరెక్ట్ పెడుతున్నారా లేదా. 33 సెంటర్లలో ఎట్లా వస్తూ ఉంది ఏంది అనేది క్లియర్గా లేకుంటే ఎట్లా? ఇది రైట్ అండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది 25X ఇవ్వాలనేది వాళ్ళ రైట్.
ఆడ తక్కువే ఈడ తక్కువే 23 ఇచ్చింది ఇక్కడ. ఎందుకు మనం ఇండియన్ పెట్టుకునే ప్రకారము పోతాం కదా, ఎందుకు అట్లా పెన్సిల్ ఈడ అంతే ఈడ అంతే ఎట్లంటే అట్లా ఇచ్చేదానికి లేదు. ఒకటి 125% ఫైన్ వేస్తామండి మేము. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ నేను అనేది ఒక నెల నువ్వు పొరపాటు చేసినావు, ఒక నెల ఇండియన్ ప్రకారం రాలేదు, ఒక నెల తక్కువ ఇచ్చినానంటే వీ కెన్ యాక్సెప్ట్ రూల్. ప్రతి నెల అదే ఉంది మా, ప్రతి నెల అట్లే ఉందమ్మా. చూడు 10, 13 ఏ నెల? సెప్టెంబర్ నెల, ఇది అక్టోబర్ నెల, నవంబర్ నెల, ఇది సెప్టెంబర్ నెల. చూడు ఇది సెప్టెంబరే, ఆగస్టులో ఇచ్చావు కరెక్ట్గా. కొంచెం అంతా రికార్డ్ అంతా గందరగోళం ఉంది. ఇక్కడ ఎందుకు ఇవన్నీ బ్లాంక్స్ వచ్చాయి? ఇక్కడ చూడు సంతకం పెట్టించుకున్నావు, నెంబర్ లేదు. నువ్వు కొంచెం అబ్నార్మల్గా ఉంది అటెండెన్స్. ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ నెంబర్ రావాలా లేదు. చూడు ఇక్కడ సంతకం ఉంది, ఇక్కడ కొంచెం రికార్డ్ అబ్నార్మల్గా ఉందమ్మా. ఏమొకటి కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నువ్వు, ఎందుకు అబ్నార్మల్గా ఉంది అని. మేమో ఇస్తారు, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ కొట్టివేతలు ఎక్కువ ఉన్నాయండి. అటెండెన్స్ ప్రాపర్ మెయింటెనెన్స్, ఐ మీన్ టీహెచ్ఆర్ లేదు. సార్ ఇలా ఆయా ప్రమోషన్ అన్ని చోట్ల ఇంతే ఏమి ఇంటర్ చదివిందంటా ఉంది ఆమె. అదే సార్ వాళ్ళ ఓపెన్ డిగ్రీ, ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్వ్యూ చదివి ప్రమోషన్స్ కోసం చేస్తున్నారు సార్. ఆ ప్రమోషన్స్ ఏమో 100% ఇవ్వాల్సి వస్తుంది సార్. ఇచ్చిన చోట మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్. ఈ బాల సంజీవిని ఇక్కడ ఇచ్చావు, వీళ్ళకి టీహెచ్ఆర్ మిగతావి ఇవ్వలేదు. ఎక్స్ ఇవి లేవు వీళ్ళకు. అంటే సెకండ్ టైం రాలేదు రేషన్తో పాటు. ఈడు ఇచ్చినావు ఈడు ఇవ్వలే, రాలేదు అనేది ఉండకూడదమ్మా. ప్రతి బెనిఫిషరీకి ఖచ్చితంగా మనం ఇవ్వాలా, అది మన రూల్ పొజిషన్. వాళ్ళు ఎంతమంది ఆన్లైన్ చేస్తే అంతమందికి స్టాక్ ఖచ్చితంగా వస్తుంది సార్. అమ్మాయికి మీకు రాసుకోవడం రావట్లేదు, మరి లెక్కలు రావట్లేదు. చూడండి అక్టోబర్ నెల ఏం లేవు. పాలు ఇవ్వలేదే వాళ్ళకి. 5 లీటర్స్ ఇచ్చేసింది, ఎక్స్ 12 ఇచ్చింది, 5 లీటర్స్ ఇక్కడ ఇచ్చారు. 12-25 ఇచ్చారు సార్. ఇదేంది ఫస్ట్ ఫేజ్లో 2 రాశారు. ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ రాసుకుంది, అక్కడ రాయాల్సింది ఇక్కడ రాసేసింది సార్. మరి సంతకం ఇక్కడ ఎందుకు ఉంది? సెకండ్ ఫేజ్ ఏది 3 సార్లా? దీనికి సంతకం అమ్మా. ఫస్ట్ టైం ఎక్స్ సెకండ్ టైం. ఎక్స్ సెకండ్ టైం. 12, 13 ఈ బుక్కే కొద్దిగా రాంగ్ ఉందమ్మా. ఈ ఒక పార్ట్ చాలు. ఇవి 2 ఫేజ్ 1 ఫేజ్ 1 ఫేజ్ 2. ఈ ఫేజ్ 1 అనేది ఇంకొకటి ఉండకూడదు, ఇలా అవసరం లేదు. ఇదేదో బుక్కే రాంగ్. ఈ పాత బుక్ ఉన్నట్టుంది, ఎప్పుడుదో ఇది లాస్ట్ గవర్నమెంట్ది కదా. మేమో ఇస్తారు ఎక్స్ప్లెనేషన్. నేను కొంచెం నీకు భయం ఉండాలా. ఇట్లుంటే బయట వాతావరణం సరిగా లేదు, మీది కిచెన్ గార్డెన్ కింద శాంక్షన్ అయింది, సంవత్సరానికి 10,000 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉంది ప్రభుత్వం. వచ్చినాయి నీకు? మరి ఏం మెయింటైన్ చేస్తున్నావు 10,000 తీసుకొని చెప్పు? కిచెన్ గార్డెన్ అంటే తుఫాన్ పోయింది మా, పోయినాక మీరు చేయించుకోవాలా. కొంచెంలో కొంచెం అన్నా. బాగుంది సెంటర్, నీకు బ్రహ్మాండంగా ఉంది, తక్కువ మంది పిల్లలు ఉన్నారు, బ్రహ్మాండంగా న్యాయం చేస్తున్నావు. ఆడ 20-25 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగుంది ఆ సెంటర్ పక్కది. ఇదేందో సాటిస్ఫైగా లేదు నాకు. పట్ట బాగా చేసుకో జాగ్రత్తగా, అట్లా చేస్తే ఇబ్బంది అవుతుంది.